హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఈ పెంచిన డబ్బులు ఇవ్వట్లేదు. ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. మరి పెంచేది ఉందా లేదా అనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. కొత్తగా పెన్షన్ల పెంపే కాకుండా కొత్తగా వచ్చే వారికి కూడా వస్తాయా లేదా అని అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ఎంపీసీ లింక్ అయితే చేసుకోవాలి. డయాలసిస్ వారికి కూడా వస్తాయండి 4,000. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. కానీ ఏ నెల ఆ నెల డబ్బులు అయితే తీసుకోండి. ఒక నెల డబ్బులు వెంటనే అయితే ఎప్పటికప్పుడు తీసుకుంటేనే మీకు రద్దు కావు. లేకపోతే 2 నెలలు 3 నెలలు డబ్బులు అయితే తీసుకుంటే మాత్రం రద్దు అవుతాయండి. కొత్త ఆసరా చేత పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరు పెంపు అయితే ఇప్పుడైతే కాలేదండి. కేబినెట్ అసెంబ్లీ మీటింగ్లో అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం పెన్షన్లు అయితే వేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డబ్బులు అనేది 1,000 కోట్ల బదులు ఇప్పుడు 2,000 కోట్లు కూడా అదనపు అయితే భారం అయితే పడుతుందని చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు సదరం అనేది మీకు ఫేక్, చాలామంది ఫేక్ చూపిస్తున్నారు కాబట్టి వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. అలా కూడా లేట్ అయింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయిందని చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్